అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమటికి మునిరత్నం. ఈరోజు మన వీడియో నందు ఈ మార్చి 27వ తారీఖు వరకు ఉన్నటువంటి అప్డేట్‌లో భాగంగా ఒక 2 రకాలైన అప్డేట్స్ అయితే మనం ఈరోజు చెప్పుకుందాం. ఓకే. అందులో మొట్టమొదటిది వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి మనం నిన్న వీడియోలో చెప్పిన విధంగా 1వ తేదీ అయితే పెన్షన్ పంపిణీ జరగడం లేదు. కాబట్టి 3వ తేదీ నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగబోతుంది. కానీ గత వీడియోలో చెప్పుకున్న విధంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ జరుగుతుందా లేదా అనేది సందేహం ఉంది కదా. దీనికి సంబంధించి అధికారికంగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ నెల మరియు మే నెలలో కూడా వాలంటీర్ల ద్వారానే పెన్షన్ పంపిణీ జరుగుతుంది. కాకపోతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మున్సిపల్ కమిషనరు అదేవిధంగా ఎంపీడీఓ గారు వారి పరిధిలో ఎన్ని పెన్షన్లు ఇస్తున్నారు, ఎంత అమౌంట్ డ్రా చేస్తున్నారు అనే విషయంపై ముందస్తుగా రిటర్నింగ్ అధికారి దగ్గర పర్మిషన్ అనేది తీసుకోవాలంటున్నారు. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత ఏప్రిల్ 2వ తేదీన మున్సిపల్ కమిషనరు అదేవిధంగా ఎంపీడీఓ యొక్క లాగిన్లో సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో పంచాయతీ సెక్రటరీ, గ్రామాల్లో అయితే పట్టణాల్లో అయితే అడ్మిన్ సెక్రటరీ, అదేవిధంగా గ్రామాల్లో అయితే వెల్ఫేర్ సెక్రటరీ, అదేవిధంగా పట్టణాల్లో అయితే వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు కదా, వారికి కూడా ఒక ధృవీకరణ పత్రం అనేది ఇవ్వబోతూ ఉన్నారు. అంటే ఆ సచివాలయ పరిధిలో మొత్తం పెన్షన్లు ఎన్ని, ఎంత అమౌంట్ డ్రా చేస్తున్నారు, ఎంత అమౌంట్ మీ దగ్గర పెట్టుకొని డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సమాచారం మొత్తం కూడా ఎన్నికల అధికారి కాడి నుంచి మనం పర్మిషన్ తీసుకుంటాం కాబట్టి మున్సిపల్ కమిషనర్ కాడి నుంచి అధికారికంగా ఎంపీడీఓ గారి దగ్గర నుంచి ఒక ధృవీకరణ పత్రం అనేది పెట్టుకొని ఉండాలి. ఎలక్షన్ కమిషన్ నిబంధనలో భాగంగా ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా పెన్షన్ పంపిణీ జరిగేటువంటి సమయం వరకు అధికారికంగా ఒక ధృవీకరణ పత్రం అనేది పెట్టుకోవాలి. ఎలక్షన్ కమిషన్ దగ్గర మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంత అమౌంట్ మేము పెన్షన్ రూపంలో పంపిణీ చేస్తున్నాము, మా యొక్క కమిషనర్ గారు అప్రూవ్ ఇచ్చారని ఒక అధికారిక ధృవీకరణ పత్రం అనేది ఒకటి పెట్టుకొని ఉండాలి. ఓకే. అది ఈ విధంగా అయితే ఉంటుంది. అదేవిధంగా వాలంటీర్లు కూడా వారి పరిధిలో ఎంత అమౌంట్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో ఆ అమౌంట్కి సంబంధించి ధృవీకరణ పత్రం అనేది సచివాలయంలో పిఎస్ లాగిను అంటే పంచాయత్ సెక్రటరీ యొక్క లాగిను లేదా పట్టణంలో అడ్మిన్ సెక్రటరీ అదేవిధంగా వెల్ఫేర్ సెక్రటరీ యొక్క లాగిన్లో ఏప్రిల్ 2వ తేదీన ఆ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఒరిజినల్ పెట్టుకోవాలి. అది పెట్టుకున్న తర్వాతనే పంపిణీ చేయాలని అయితే అంటున్నారు. ఓకే. ఇది పెన్షన్కి సంబంధించినటువంటి అప్డేటు. మరియు పెన్షన్ ఇచ్చే సమయంలో ఎక్కడా కూడా ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదని నిబంధన ఇచ్చారు. దీంతోపాటు పెన్షన్దారులని ఎక్కడ కూడా ఒక పార్టీకి సంబంధించి ప్రలోభాలు పెట్టకూడదు అనేది కూడా ప్రధానంగా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని అయితే తెలియజేశారు. ఓకేనా. ఇది పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ 2వ అప్డేటు సదరం స్లాట్స్కి సంబంధించి అంటే విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరం సర్టిఫికెట్స్ కోసం అప్లై చేసుకోవాలంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో మీ హాస్పిటల్లో వెళ్ళి చెక్ చేసుకోవాలనుకుంటే ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవాలి కదా. దీనికి సంబంధించి ఇప్పుడు స్లాట్స్ అయితే ఓపెన్ అయినాయి అంటున్నారు. ఎప్పటి నుండి? ఏప్రిల్ 4వ తేదీ నుండి అవకాశం ఇస్తామని అయితే అంటున్నారు. 3 నెలలకు సంబంధించి ఏప్రిల్, మే, జూన్. కాబట్టి ఈ 3 నెలల్లో స్లాట్స్ ఇస్తారు. ఆ డేట్లో సంబంధిత హాస్పిటల్కి వెళ్తే మీకు సంబంధిత సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు చెకప్ చేసి వాళ్ళు సర్టిఫికేట్ అనేది సచివాలయానికి పంపిస్తారు. ఓకే. దీనికి ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే సచివాలయం లాగిన్స్ ఓపెన్ అవుతాయి, మీ సేవలో కూడా లాగిన్స్ ఓపెన్ అవుతాయి. ఓకే. ఇది సదరం స్లాట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ రోజు అంటే ఈ మార్చి 27వ తేదీ వరకు ఉన్న అప్డేటు 2 అప్డేట్స్. ఒకటి వైఎస్ఆర్ పెన్షన్ కనుక వాలంటీర్లు ఇస్తారు, కానీ ఇచ్చేటప్పుడు ఒక ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా పెట్టుకునే వాళ్ళైతే అంటున్నారు. ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధన. నెక్స్ట్ అదేవిధంగా సదరం స్లాట్స్కి సంబంధించి. ఓకే. ఓకే అండి. ఇది ఈరోజు వరకు అప్డేటు. ఈ అప్డేట్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ చాలా మంది తెలియజేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అప్డేట్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటికి మునిరత్నం.